హలో ఫ్రెండ్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ గిరి స్టూడియో. నేను మీ గిరిధర్. ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నాను విత్ బ్లెస్సింగ్స్. మనం ఇంతకుముందు మొదలుపెట్టుకున్నట్టుగా లలితా సహస్రనామాలను 1000 నామాన్ని వాటి అర్థాన్ని తెలుసుకునే ప్రక్రియలో భాగంగా 54 నామాన్ని వాటి అర్థాన్ని అమ్మవారి అనుగ్రహంతో విజయవంతంగా తెలుసుకున్నాం. ఇవాళ రోజున మనం 55, 56, 57 మరియు 58 ఈ 4 నామాల అర్థాన్ని, ఆ నామాన్ని అంతర్గతంగా అమ్మవారి వైభవాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దామా? రండి. మొట్టమొదటిగా మనం ప్రతిరోజు చేసుకునేలాగానే అమ్మవారి ధ్యాన శ్లోకంతో మొదలు పెట్టుకుందాం. సింధూరారుణ విగ్రహాం తృణేనాం మాణిక్యమౌలిస్ఫురతారానాయకశేఖరాం స్మితముఖీం మాపేన వక్షోరుహాం పాణిభ్యాం అళిపూర్ణరత్నశకం రక్తోత్పలం బిభ్రతీం సౌమ్యాం రత్నఘటస్థరక్తచరణాం ధ్యాయేత్ పరామంబికాం. శ్రీమాత లలితా త్రిపుర దేవిని మనము సహస్రనామాలతో అర్చిస్తూ కీర్తిస్తూ తరిస్తున్నాం. ఆ సహస్రనామాలలో భాగంగా మనము ఇంతకు ముందు వీడియోలో 54వ నామమైన స్వాధీన వల్లభ వరకు వివరించుకుంటూ అమ్మవారి వైభవాన్ని తెలుసుకునే ప్రయత్నం చేశాను. అయితే ఇవాటి రోజున మనము 55 నుంచి మొదలు పెట్టుకొని 55, 56, 57 మరియు 58 ఈ 4 నామాల్ని వాటి అర్థాన్ని అమ్మవారి అనుగ్రహంతో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటిగా 55వ నామాన్ని అనుసంధానం చేసుకుందామా? సుమేరు శృంగ మధ్యస్థ, లేదా కొన్ని పుస్తకాల్లో సుమేరు మధ్య శృంగస్థ అని కూడా ఈ నామాన్ని ఉంటుంది. అయితే ఇందులో ఏమంటున్నారు, మనకి పురాణాల్లో అనుసంధానం చేసుకొని పురాణాల్ని రిఫరెన్స్గా తీసుకుంటే ఈ భూమండలం మీద అన్నిటికంటే హయ్యెస్ట్ పర్వతం ఏదైనా ఉంది అంటే అది సుమేరు పర్వతము అని అంటారనమాట. ఆ సుమేరు పర్వతానికి మన పురాణాల్లో కానీ మన సనాతన సాంప్రదాయంలో చాలా వైభవము, చాలా ప్రాశస్త్యము ఉన్నాయి. అయితే ఇందులో ఏమంటున్నారు, సుమేరు మధ్య శృంగస్థ అంటున్నారు. శృంగము అంటే గిరి శిఖరం, మధ్య అంటే మధ్యలో. ఇందులో ఈ నామంలో ఏమంటున్నారు, సుమేరు శృంగము లేదా ఆ సుమేరు పర్వతం యొక్క మధ్య భాగంలో అమ్మవారు నివసిస్తూ ఉంటుంది అని అంటున్నారనమాట. మనకి ఈ సుమేరు పర్వతం గురించి ఏమంటున్నారు, మన విశ్వంలో మనం చూసుకుంటే మన వేదాలను కానీ పురాణాలు కానీ రిఫరెన్స్గా తీసుకొని 14 లోకాలు ఉన్నాయి అని చెప్పని అంటారనమాట. ఆ 14 లోకాల్లో వ్యాపిస్తూ ఈ సుమేరు పర్వతం అనేది ఉంటుంది అని కొన్ని చోట్ల మనకు వివరణ ఉంది. ఆ సుమేరు పర్వతం యొక్క మధ్యలో అమ్మవారు ప్రకాశిస్తూ ఉంటుందంట. అమ్మవారి ఎంతైతే గొప్పదో ఆ పర్వతముకి అంతే గొప్పతనం ఉంది. అంతటి గొప్పదైన పర్వతం మీద ఆ సుమేరు శృంగం యొక్క మధ్యలో భాసిస్తూ మనల్ని అందరినీ అనుగ్రహిస్తున్న చల్లని మాట అయిన లలితా త్రిపుర దేవి నమస్కరిస్తూ చెప్పే నామమే సుమేరు శృంగ మధ్యస్థ లేదా సుమేరు మధ్య శృంగస్థ అని అంటారు. తెలుసుకున్నారు కదా. ఇంకా 56వ నామానికి వెళ్దామా? శ్రీమన్నగర నాయిక అంటే ఇందులో ఏమంటున్నారు, అమ్మవారి నాయిక అనే నామంతో వర్ణిస్తున్నాం. నాయిక అంటే ఎవరు? క్వీన్, మహారాజ్ఞి అని అమ్మవారిని మనం ముందు శ్రీ మహారాజ్ఞి అనే నామంలో వర్ణించుకున్నట్టుగానే శ్రీమన్నగర నాయిక అని అంటున్నారు. అంటే ఇందులో ఏమంటున్నారు, అమ్మవారికి ఆవిడకి మాత్రమే పరిమితమైనటువంటి ఒక నగరం ఉంది. దాన్నే మనం మణిద్వీపము అని అంటూ ఉంటాం. ఆ మణిద్వీపంలో ఏముంటాయి, ఈ ప్రపంచంలో ఉండేటువంటి లక్షల కోట్ల జీవరాశులతో పాటుగా అమ్మవారికి మాత్రమే పరిమితమై అమ్మవారి సేవలో ఎప్పుడూ ఉండేటువంటి 64 కోటి యోగిని గణాల సమూహమే, వాళ్ళందరూ ఉండేటువంటి స్థానమే మణిద్వీపం. ఆ మణిద్వీపం ఎక్కడ ఉంటుందంటారు, 14 లోకాలన్నిటికంటే పైన సర్వలోకము అనే ఒక లోకం ఉంటుందంట. ఆ సర్వలోకమే ఈ అమ్మవారు కొలువై ఉండే మణిద్వీపము అని మణిద్వీప వర్ణన అనే దివ్యమైనటువంటి ఒక గేయంలో మనకి చెప్తూ ఉంటారనమాట. అయితే ఆ మణిద్వీపాన్ని శ్రీనగరము అని ఈ నామంలో ప్రస్తుతి చేస్తున్నాం. అమ్మవారిని మనం ఎలా అయితే శ్రీమాత అని ప్రస్తుతి చేస్తామో ఆవిడ నగరాన్ని కూడా శ్రీనగరము అని అంటున్నారు. ఆ నామానికి అనుసంధానం చేస్తూనే
శ్రీమన్నగర నాయిక అని అంటున్నాం. లేదా ఈ నామానికి ఇంకొక అర్థంగా ఎలా చెప్పొచ్చు అంటే, ఈ ప్రపంచంలో ఎన్నైతే శుభాలు ఉన్నాయో శుభాలన్నిటికీ అధిష్టాత్రిగా ఉన్న దేవత అని. ఏదైనా శుభం ఉంది అంటే అది అమ్మ అనుగ్రహం ఉండబట్టే. అలాగా సర్వశుభాలకు అధిష్టాత్రిగా ఉంటూనే మణిద్వీపం అనే శ్రీనగరానికి నాయికగా భాషిస్తున్నటువంటి జగన్మాత లలితాంబిక నీకు నమస్కరిస్తున్నానమ్మా అంటూ చెప్పేనామే శ్రీమన్నగర నాయిక. అర్థమైంది కదా. ఇక 57వ నామానికి వెళ్దామా. చింతామణి గృహాంతస్థ అని అంటున్నారు. ఇందులో ఏమంటున్నారు, అమ్మవారు ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగా సుమేరు శృంగ మధ్యస్థ శ్రీమన్నగర నాయిక. సుమేరు శృంగంలో శ్రీనగరం ఉంటుంది. శ్రీనగరంలో ఇప్పుడు అమ్మవారు ఎక్కడ ఉంటుంది అనేది వర్ణిస్తున్నారు అనమాట. ఏమంటున్నారు, చింతామణి గృహాంతస్థ అని అంటున్నారు. మామూలుగా మనకి పురాణాల్లో చింతామణి అంటే దానికి వర్ణన ఏముంది, మన మనస్సులో ఏదైతే కోరిక ఉందో ఆ కోరికని మనకు ప్రసాదిస్తోంది చింతామణి. అది ధర్మబద్ధమైన కోరిక అయితే మాత్రమే. అలాంటిది చింతామణులతోటే నిర్మించబడినటువంటి గృహంలో ఉన్న తల్లి అని. చింతామణి గృహాంతస్థ, అమ్మవారు ఎక్కడ ఉందంట, చింతామణులతో నిర్మింపబడిన ఒక మందిరములో అమ్మవారు కొలువై ఉంటుంది అని. ఒక చింతామణినే మనకి ఈ ప్రపంచంలో ఉండేటువంటి సకల చరాచర జీవరాశికి అన్నిటికీ ఆ జీవరాశులకు కావాల్సినవన్నీ ప్రతిఫలించగలదు ఒక చింతామణి. అలాంటి ఎన్నో చింతామణులతోటే నిర్మింపబడినటువంటి ఒక మందిరంలో కొలువై ఉంటుందంట అమ్మవారు. ఒక చింతామణి అన్ని ప్రసాదించగలుగుతుందంటే అన్ని చింతామణులు ఎంత ప్రసాదించగలుగుతాయి. అలాంటి అన్ని చింతామణులే ఆ అమ్మవారికి ఒక మందిరంగా భాషిస్తున్నాయి అంటే ఆవిడ గొప్పతనం, ఆవిడని మనం ఆశ్రయిస్తే ఆవిడ మనకి ఎన్ని ప్రసాదించగలదు అనేది ఈ నామంలో మనకు వర్ణిస్తున్నారు. అంతటి వైభవంతో ఉండే చింతామణి గృహంలో మమ్మల్ని అందరినీ అనుగ్రహిస్తూ ఉన్నటువంటి జగన్మాత లలితాంబిక మీకు నమస్కరిస్తున్నాను అంటే చెప్పిన అమ్మే చింతామణి గృహాంతస్థ. అర్థమైంది కదా. ఇక 58వ నామానికి వెళ్దామా. పంచబ్రహ్మాసన స్థిత అని అంటుంది. అయితే ఈ నామాలు ఏమంటున్నారు, మనం మొట్టమొదటి నుంచి చెప్పుకుంటూ వస్తున్నట్టుగానే అమ్మవారిని వర్ణిస్తూ ఉన్నటువంటి చిత్రాన్ని మనం ఎప్పుడూ చూసుకున్నా అమ్మవారు ఏదైతే సింహాసనం మీద కూర్చొని ఉంటారో అక్కడ కింద 5గురు ఉంటారు. వాళ్ళకి పంచబ్రహ్మలు అని పేరు. ఆ పంచబ్రహ్మలు ఏం చేస్తూ ఉంటారు, ఈ విశ్వాన్ని మొత్తటిని సంచాలనం చేయడానికి అమ్మవారికి తోడ్పాడయ్యే శక్తులే ఈ పంచబ్రహ్మలు, లేదా ఈ విశ్వానంతటిని నడిపించే శక్తులు ఆ పంచబ్రహ్మలు అనమాట. ఆ పంచబ్రహ్మల నుంచే మనకి మిగతా దేవీ దేవతల ఉత్పత్తులు కానీ మన మానవ శరీరానికి కానీ మానవుల మనుగడకి కావాల్సినవన్నీ ఇవ్వడం కానీ జరుగుతుంటాయి. అంతటి ఉచ్చస్థితిలో ఉండేటి పంచబ్రహ్మలనే మంచపు కోళ్ళుగా కలిగి ఉంటుందంట ఆ జగన్మాత. ఆవిడ ఒక సింహాసనం మీద కూర్చొని ఉంటుంది కదా, ఆ సింహాసనానికి కోళ్ళు అంటే కాళ్ళు ఏవైతే ఉంటాయో అవే ఆ పంచబ్రహ్మలు. ఆ పంచబ్రహ్మలే ఆ మంచానికి లేదా ఆ సింహాసనానికి కాళ్ళుగా వ్యవహరిస్తున్నారంట. అంతటి వైభవంతో భాషించే జగన్మాత లలితాంబిక నీకు నమస్కరిస్తున్నానమ్మా అంటూ చెప్పేనమ్మే పంచబ్రహ్మాసన స్థిత. అర్థమైంది కదా. ఇవాళ నామాలైన 55, 56, 57 మరియు 58 నామాలు. మరిన్ని నామాల అర్థాల కోసం, మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ గిరీష్ స్టూడెంట్స్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియోని దయచేసి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి మన ఛానల్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్కి మీ మంచి పాటు అందించవలసిందిగా కోరుకుంటున్నాను. మరిన్ని నామాల అర్థాలతోటి తదుపరి వీడియోలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.